ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల వైపు మళ్లింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన దిగ్భ్రాంతి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు కనిపిస్తుంది. పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తాము యుద్ధానికి సిద్ధమని ఏ ఒక్క స్థానాన్ని వదలకుండా పోటీ చేస్తామని వైసీపీ శ్రేణులు ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ప్రకటనల వెనుక గెలుపుపై ధీమా కంటే పార్టీ ఉనికిని కాపాడుకోవాలనే తాపన ఎక్కువగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ కమిటీలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఓటర్ల మనసు గెలవాలని ఆ పార్టీ భావిస్తుంది. కానీ గత ఎన్నికల చేదు అనుభవాలు ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిపాలనలో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంది. టీడీపీ, జనసేన మరియు బీజేపీల కలయికతో ఏర్పడిన ఈ కూటమికి సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం లభించినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం ఒక రకమైన అంతర్గత భయం నీడలా కనిపిస్తుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక ఎన్నికల్లో సానుకూలత ఉంటుంది. కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అనేది పెద్ద ప్రశ్న. క్షేత్రస్థాయిలో సీట్ల పంపకాలు జరిగినప్పుడు ఆయా పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో టీడీపీ మరియు జనసేన కేడర్ మధ్య ఉన్న పాత విభేదాలు ఎన్నికల సమయంలో రచ్చకెక్కే ప్రమాదం ఉందని కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా వైసీపీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో సుమారు 40% ఓటు బ్యాంక్ స్థిరంగా ఉండడం కూటమిని ఆలోచనలో పడేస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు తగ్గినప్పటికీ ఓట్ల శాతం పెద్దగా తగ్గలేదన్న వాస్తవం కూటమి వ్యూహకర్తలను భయపెడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలంటే కేవలం పార్టీ గుర్తు మీద జరిగేవి మాత్రమే కావు. అక్కడ వ్యక్తిగత సంబంధాలు, కుల సమీకరణాలు మరియు స్థానిక సమస్యల ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థుల బలమైన పోటీని ఇస్తే అది కూటమి ప్రభుత్వానికి నైతిక కూటమిగా మారుతుందనే ఆందోళన అధికార పక్షంలో ఉంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అమల్లో జాప్యం లేదా సాంకేతిక ఇబ్బందులు ఏవైనా జరిగితే వాటిని వైసీపీ తనకి అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికీ మద్యం ధరల, ఇసుక లభ్యత వంటి అంశాలపై విపక్షం గట్టిగా నిలదీస్తుంది. ఇవన్నీ సామాన్య ప్రజల మధ్య ప్రభావం చూపే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తలకిందలు కావచ్చనే భయం కూటమిని వేధిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చొరవ చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధమవుతుంటే కూటమి మాత్రం తన పట్టును నిరూపించుకోవాలనే ఒత్తిడిలో ఉంది. ఎన్నికల నగరం మోగకుందే ప్రారంభమైన ఈ మైండ్ గేమ్ ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తుంది. చివరకు ఓటు ఎవరి వైపు మొగ్గు చూపుతాడు అన్నది ఒక పోరులో అత్యంత ఆసక్తికరమైన అంశం.